ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదు మహాలక్ష్మి, నేను నిద్రపోతున్నాను. నీ గొంతు విని లేచాను. నాకేం తెలీదు. ఆపో! నన్ను చంపాలని చూసి మళ్ళీ ఏం తెలియదు అంటున్నావా? ఇప్పుడే నీ సంగతి తెలుస్తాను. పద రా. మహాలక్ష్మి, మహాలక్ష్మి, జనా, రామ్, గిరి, అర్చన అందరూ బయటికి రండి. ఏంటి మహా, ఆవిడి చేతిలో ఆ కత్తేంటి? నిద్రపోతున్న నన్ను ఈ విద్యాదేవి కత్తితో పొడిచి చంపాలని చూసింది జనా. ఏదో నా అదృష్టం బాగుండి మెలకు వచ్చి తప్పించుకున్నాను. నేను తన్ని చంపాలనుకోలేదు. మరి నీ చేతిలో కత్తెందుకొచ్చింది? ఎందుకొచ్చింది? మీరు నా రూమ్కొచ్చి అరుస్తుంటే నాకు మెలకు వచ్చేసింది. నేను లేచి చూసేసరికి నా చేతిలో ఎవరో కత్తి పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడే మీరు లైట్ వేశారు. అంతకు మించి నాకేం తెలీదు. తెలీదంటే నమ్మేస్తామనుకుంటున్నావా? కట్టుకథలు బాగానే చెప్తున్నావు. నిజంగా నాకేం తెలీదు. నన్ను నమ్మండి. ఇంకా బుకాయించకండి. ఆల్రెడీ మీరు ఒక మర్డర్ చేశారు. మళ్ళీ మా మహావతిని చంపాలని చూస్తున్నారా? మహాలక్ష్మి అత్తయ్యను అత్తమ్మ ఎందుకు చంపుతుంది? చంపాల్సిన అవసరం ఏముంది? నాకేదో తేడాగా ఉంది. తేడా ఏం లేదు సీత, అంతా క్లియర్గా ఉంది. ఆవిడ్ని పిన్ని నమ్మట్లేదు కాబట్టి ఆవిడ పిన్నిని చంపాలనుకుంది. నువ్వు కూడా ఏంట్రామ్, టీచర్ గారిని చూస్తుంటే హత్య చేసే మనిషిలా కనిపిస్తుందా? హంతకులు కూడా మనుషులే చలపతి, మనలాగే ఉంటారు. ఈవిడ మొహం చూసి మోసపోవద్దు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? అయినా అత్తమ్మ రూమ్కి మహాలక్ష్మి అత్తయ్య వెళ్ళిందా, లేక మహాలక్ష్మి అత్తయ్య అత్తమ్మ రూమ్కి వెళ్ళిందా? నా రూమ్కే తనొచ్చింది సీత. ఆవిడ రూమ్లోకి నువ్వెందుకు వెళ్ళావు చల్లాయ్? ఆవిడతో పొడిపించుకోవడానికి వెళ్ళావా? ముందు నా రూమ్లో అటాక్ జరిగింది. పారిపోయి ఆ రూమ్లోకి వెళ్ళిపోయాను నేను. అత్తయ్య రూమ్కి ఎందుకు వెళ్లారు? మావయ్య రూమ్కో మా రూమ్కో వచ్చి ఉండొచ్చు కదా. చాలా ఆపు సీత. నువ్వు చెప్పావని, ఫోన్లే పాపం అని మా పిన్ని ఆవిడికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తే మా పిన్నినే చంపాలనుకుంటుందా? ఈవిడ్ని అనవసరంగా విడిపించావు మహా. కాస్తుంటే నీ ప్రాణం పోయుండేది. పాముకి పాలు పోసినట్టయింది. పాముకి పాలు పోసినా విషమే కక్కినట్టు ఈవిడికి సహాయం చేసినా చంపాలని చూసింది. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు. తను సుమతి వదిన్ని చంపిన హంతకురాలని తెలిసి కూడా ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసా వదినా. ఆ మూటేంటి సీత? అందులో ఏముంది? మీరే చూస్తారుగా.
ఎవరు తను? రాత్రి అత్తయ్య మీద దాడి చేసిన కిలాడి ఈమె. రాత్రి ఇది ఇంటి నుంచి బయటికి పారిపోతుంటే పట్టుకుని ఇలా బంధించాను. ఈ విషయం మీ అందరితో నైటే చెప్దామనుకున్నాను, కానీ మహాలక్ష్మి అత్తయ్య పొద్దున్నే పోలీసులను పిలిపిస్తాననేసరికి పోలీసుల ముందే దీని సంగతి తేలుద్దామని ఆగాను. మరి నిజాలేంటో దీని నోటితోనే చెప్పిస్తాను. చెప్పవే, ఎవరు నువ్వు? రాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా అత్తయ్యని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్తావా లేదా? చెప్పు, ఎవరు ఎవరు చెప్పు, చెప్పు, ఎందుకు వచ్చావు? చెప్పే, మర్యాదగా చెప్పు, చెప్పు, చెప్పే. ఆగమ్మా, ఆగు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవద్దమ్మా. ఈ లేడీ సంగతి స్టేషన్కి తీసుకెళ్లి మేం తేలుస్తాం. నువ్వు వదిలేమ్మా. ఇది నిజం చెప్పాక తీసుకెళ్ళండి, అప్పటి వరకు వదలను. చెప్పవే, చెప్పు, చెప్పు, ఎందుకు వచ్చావు? చెప్పే. నువ్వు అలా కొడితే తను చచ్చిపోతుందమ్మా. అనవసరంగా ఆ కేసు నీ మెడకు చుట్టుకుంటుంది. తనెవరో, మా ఇంటికి ఎందుకు వచ్చిందో, మా అత్తయ్యను ఎందుకు చంపాలనుకుందో తెలియాలి కదా. చూస్తుంటే తెలియడం లేదమ్మా, తను దొంగ. ఈ మధ్య ఇలాంటి దొంగలు రాత్రిపూట ఇళ్లలో దూరి డబ్బుల కోసం మనుషుల్ని చంపేస్తున్నారు. తన సంగతి మేం చూసుకుంటాం కదా. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి, క్విక్. చూసావా మామా, ఆ కిలాడి ఎవరో ఇంట్లో దూరి అత్తయ్యను చంపాలని చూస్తే మీరందరూ అత్తమ్మను అనుమానించారు. ఇప్పటికైనా నిజం తెలిసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.